నమస్కారం. ఈ వీడియోలో బంగారు గురించి మాట్లాడుకుందాం. బంగారు గురించి మాట్లాడుకోవడానికి ఏముంది అనుకోవచ్చు. డబ్బులున్న వాళ్ళు బంగారు కొంటారు, లేని వాళ్ళు కొనలేరు. ఇంకా డబ్బులు లేని వాళ్ళు బంగారు అమ్ముకుంటారు, ఉన్న వాళ్ళు దాచుకుంటారు. ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ బంగారుకు అధిపతికి ఒక గ్రహం ఉంది. అది గురుగ్రహం. ఈ గ్రహం అనుకూలం లేనిదే ఎవరు బంగారు కొనలేరు. అయినా ఈ కాలంలో గ్రహాలు ఏంటి అని అనుకోవచ్చు. కానీ ఏ కాలమైనా కూడా వాటి ఫలితం అనేది ఉంటుంది. ఉదాహరణకు సూర్యుని తీసుకుందాము. సూర్యకిరణాలు మనిషి పైన, ఈ ప్రకృతి పైన పడుతున్నాయి కదా, వాటి ప్రభావం ఉంది కదా. అలా ప్రతి గ్రహము వాటి ప్రభావము ఉంటుంది ఈ ప్రకృతి పైన. సూర్యకిరణాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని నమ్ముతారు. మిగిలిన గ్రహాల కిరణాలు కనిపించవు, వాటిని నమ్మరు. ఉదాహరణకు ఎక్స్రే కిరణాలు ఉంటాయి. అవి మన కంటికి కనిపించకపోయినా వాటి ఫలితం కనిపిస్తుంది కదా. మనిషి కనిపెట్టిన ఎక్స్రే కిరణాలకే అంత ప్రభావం ఉన్నప్పుడు దేవుడు సృష్టించిన గ్రహాలకు ఎంత ప్రభావం ఉంటుంది. అందుకని నమ్మి తీరవలసిందే. ఈ గురుగ్రహం అనుకూలంగా ఉంటే డబ్బులు నిల్వ ఉంటాయి, ఇంకా బంగారు కూడా నిల్వ ఉంటుంది. ఒక్కో టైంలో అమ్ముకోవాల్సి వస్తుంది, కానీ మళ్ళీ రికవర్ అవుతుంది. కొంతమంది జీవితాంతం అలాగే పెట్టుకుంటారు. ఎప్పటికైనా వాటి వాల్యూ పెరుగుతుంది, అప్పుడు అమ్ముకుందాము, లేదంటే నా కొడుకులకు మనవాళ్ళకు ఉంటుందని కూడా అలాగే పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి పక్కన పెడదాము. పుట్టినప్పుడే వాళ్ళ జాతకం చూస్తే తెలుస్తుంది గురుగ్రహం వాళ్ళకు అనుకూలం ఉందా లేదా అని. అనుకూలం ఉంటే వాళ్ళకి ఏదో విధంగా, వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా, అయినా కూడా వాళ్ళకి బంగారు వస్తుంది. ఎలా వస్తుందంటే దానికి ఒక ఉదాహరణ చెప్పాలి, ఆలోచన చేసి చెప్తాను. ఒక్క నిమిషం. పిల్లవాడు పుట్టిన తర్వాత కొంచెం పెద్దగా అవ్వగానే కేశఖండన మహోత్సవం అని చేస్తూ ఉంటారు కదా, అదే పుట్టిన వెంట్రుకలు అని అంటారు కదా. అప్పుడు బంధువులు, మేనమామలు వీళ్ళు బంగారు పెడుతూ ఉంటారు, ఇంకా వెండి మొలతాడు తీసుకొని వస్తారు. ఇలా అబ్బాయి సంపాదించకపోయినా గురుగ్రహం అనుకూలం ఉంది కాబట్టి ఏదో విధంగా బంగారు వస్తూ ఉంటుంది. కొంతమందికి గురుగ్రహం అనుకూలం లేకపోయినా వస్తుంది, కానీ ఆ బంగారు ఎక్కువ రోజులు ఉండదు, ఏదో విధంగా అమ్ముకోవాల్సి వస్తుంది. గురుగ్రహం అనుకూలం లేనిది ఎవరికి బంగారు నిలబడదు, జీవితాంతం ఇలాగే ఉంటుంది. బలవంతంగా మనం వాటిని నిలుపుకోవాలనుకున్నా కూడా బంగారు వస్తువుల్ని, కానీ నిలబడవు, ఏదో ఒక సమస్య వస్తుంది, అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ గురుగ్రహం అనుకూలం ఉన్న వాళ్లకు వాటికి తోడు ఇంకా కొన్ని గ్రహాలు అనుకూలం అవుతాయి. అంటే కుజగ్రహము, చంద్రుడు, సూర్యుడు, కేతువు, ఇలా ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కనిపించేవే మేము నమ్ముతాము, కనిపించనివి నమ్మము అనే వాళ్ళకు ఇప్పుడు కరెంట్ ఉంది. కరెంట్ ఎప్పటికీ కంటికి కనిపించదు, వాటి ఫలితం కనిపిస్తుంది. అలా అన్నమాట. గ్రహాలు కనిపిస్తాయి, కానీ వాటి ఫలితం అనేది కనిపించదు. ఓకే, మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.